దేశంలో గోవధ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని బీజేపీ నాయకుడు చీకోటి ప్రవీణ్ అన్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటిస్తూ పార్లమెంట్ లో తీర్మానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నమో మిషన్ వన్ డే గో మాతరం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చీకోటి ప్రవీణ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం గో సంరక్షణను విస్మరించిందని మండిపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గోవధపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించే అంశంపై బీజేపీ ఎంపీలపై ఒత్తిడి తీసుకువస్తామని ఆయన తెలిపారు. గోవధను పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని పిడి యాక్ట్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. ప్రధాన రహదారులపై ప్రత్యేక పోలీస్ టీం ఏర్పాటు చేసి గో అక్రమ రవాణాను అరికట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. గోవును రక్షించాలనే ఉద్దేశంతో ధర్మరక్షను ఏర్పాటు చేసి పోరాటం చేస్తున్నానని చీకోటి వెల్లడించారు. దున్నపోతుపై వర్షం పడ్డ విధంగా మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం గోవధని అడ్డగోలుగా సమర్థించుకుంటూ మరి ఒక వర్గానికి వత్తాసు పలుకుతూ మరి లాస్ట్కి వచ్చే వరకు గోశాపానికి గురై మరి పార్టీ అస్తవ్యస్తంగా తయారైంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అవలంబిస్తూ మరి గోవుపై కొంచెం కూడా శ్రద్ధ లేదు ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ గత బీఆర్ఎస్ పార్టీకి కానీ. ఎక్కడ చూసినా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని బేఖాతరు చేస్తూ అడ్డగోలుగా అక్రమ గో రవాణా జరుగుతున్నది. హైవేలపై ఓపెన్ గా భయం భక్తి లేకుండా ముఖ్యంగా ఎంఐఎం సపోర్ట్ తోటి ఇద్దరు ఓవైసీ బ్రదర్స్ సపోర్ట్ తోటి ఇంతకుముందు కూడా వాడు సిగ్గు లేకుండా ఓవైసీ బ్రదర్స్ కౌలా గోషవాన అని చెప్పి అడ్డగోళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ప్రభుత్వం ఏ చర్య తీసుకోలే వాళ్ళపై. మరి ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వాళ్ళ సంకల్ నాకుతూ గోవుపై దాడిని ప్రేరేపిస్తూ మరి వీళ్ళకి ఈ కబీలాలల్లో మరి కాంగ్రెస్ వాళ్ళకి ఎంత వాటా ఉందో తెలియదు, మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఎంత ఉండేది తెలియదు. మరి వాళ్ళని సమర్థిస్తూ అడ్డగోలు గో రవాణా చేస్తూ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని బేఖాతరు చేస్తూ మరి కొందరు పోలీసుల సపోర్ట్ తో మరి వాళ్ళ ఎక్కడ కూడా బండ్లు వచ్చిన గోరక్షణ చేసే కార్యకర్తలు వీరులు ఎక్కడ కూడా ఆపడం జరిగితే ఉల్టా మాపై కేసు, ఎవరైతే గోరక్షణ చేస్తున్నారో వాళ్ళపై కేసులు బెదిరియడం జరుగుతుంది. మీరు గోరక్షణ చేస్తే ఊకోమని చెప్పి కొందరు పోలీసులు బెదిరియడం జరుగుతుంది. మరి వాళ్ళపై చర్యలు ఏడికి పోయినాయి. మరి మీరు హిందువులు కాదా, మరి గోవులు మొక్కరా, మరి మీ గృహ ప్రవేశాలు కాగానే గోవు కావాలి, గోమూత్రం పడాలి ఇట్లా అని ఒక సెంటిమెంట్ ఉంటది. ఆయన కూడా మరి ఇక్కడికి వచ్చే వరకు మీరు గోరక్షణ చేస్తలేరు, చేయనిస్తలేరు. మరి దీనిపై ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న కఠినమైన చర్యలు ఎవరైతే గోవధకు పాల్పడతారో, ఎవరైతే గో అక్రమ రవాణా చేస్తారో వాళ్ళపై పీడీ యాక్టులు పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. గో సంరక్షణకు సంబంధించి ఒక బిల్లును తేవాలని చెప్పి మరి నమో మిషన్ వన్ డే గో మాతరం తరఫున వీర మధ్వీరాజు గారు వీర ప్రయత్నం చేస్తున్నారు. వారికి డెఫినెట్ గా మేము అందరం సపోర్ట్ చేస్తాము. మేము కాదు, ప్రతి ఒక్క హిందూ సోదరుడు సపోర్ట్ చేయాలి. మరి వీరికి మా ధర్మరక్ష సంస్థ తరఫున కూడా సపోర్ట్ డెఫినెట్ గా వారికి మా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా హైవేపై రేవంత్ రెడ్డి గారిని, ఈ రాష్ట్ర డీజీపీ గారిని నేను ఒకటే మనవిస్తున్నా, హైవేపై ప్రత్యేకమైన గోవులను రక్షించడానికి ప్రత్యేకమైన నిఘా వ్యవస్థ ఉండాలి. వీళ్ళకి హైవేపై 100 స్పీడ్ దాటంగానే గన్లు ఏర్పాటు చేసి ఎట్లా చాలనలు వేసి ప్రజలను ఇబ్బంది చేయాలని ఒక ధోరణి ఉంటది. కానీ మరి గోవులను అడ్డగోలుగా కంటైనర్లల్లో రకరకాలుగా హింసిస్తూ మరి తరలించడం జరుగుతుంది. మరి వాటిపై ప్రత్యేకమైన ఒక పోలీస్ టీం ఉండాలి. లేదా మీకు చేత కాకపోతే మాకు చెప్పండి, మేము టీం ఏర్పరుస్తాం. మరి మీకు చేతనవుతుందా, మీకు చేత కావాలి. మీకు కాకపోతే ధర్మరక్షకులు చాలా మంది ఉన్నారు, గోరక్షకులు చాలా మంది ఉన్నారు, మేము అందరం కలిసి టీం ఏర్పాటు చేస్తాం. మరి మీరు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వండి, మాతోటి కాదు, మా వ్యవస్థతోటి కాదు, మా పోలీసు వాళ్ళతోటి కాదు, మా గవర్నమెంట్ తోటి కాదని మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మేమే టీం ఏర్పాటు చేస్తాం, లీగల్ గా కాపాడుతాం. ఎక్కడైతే గో రవాణా జరుగుతుందో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మేము ఆపుతాము. మరి మీరు వచ్చి దానిపై కేసు రిజిస్టర్ చేయాలి. మరి అది చేయనియరు, గోరక్ష చేయనియరు. గోరక్ష చేసేటోళ్ళపై అడ్డగోలు కేసులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు.
నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు కూడా హిందువుగా పుట్టినారు, హిందువుగా పుట్టినందుకు గర్వించాల్సిన విషయము, గోవుని రక్షించాలి. మరి మీరు ఇవాళ గోవు గురించి ఎట్లాంటి చర్యలు తీసుకోకపోతే మాత్రము మీరు కూడా గోశాపానికి గురవుతారు. మరి హిందూ ద్రోహిగా మరి చరిత్రలో నిలిచిపోయే ప్రమాదం ఉంది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీరు గోవు గురించి ప్రత్యేకమైన ఒక టీమ్స్ ఏర్పాటు చేసి హైవేపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ మనందరూ కూడా గోరక్షకు పాల్పడాలి. గోవు బాగుంటే మన దేశం బాగుంటది, గోవు బాగుంటే మన హిందుత్వం బాగుంటది అని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి ఇక్కడ